భోంచేస్తే ఏమైనా నిద్ర వస్తుందేమో. ఎంతమంది ఉంటారు ఇక్కడ భోంచేసిన తర్వాత? చేతులు ఎత్తండి బాగా. మళ్ళీ చేతులు ఎత్తేసి పోద్దండి దయచేసి. ఎందుకంటే 300 కిలోమీటర్లు మేము రాత్రి 11 గంటలకి ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? మీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నదాన్ని మీరు కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడరు. కాబట్టి మీకు అనారోగ్యం వస్తే ఎక్కడికి పోతారు? అనారోగ్యం వస్తే ఎక్కడికి పోతారు? అందరికీ తెలుసు. ఎక్కడ పోతారు? ఆసుపత్రికి పోతారు. ఆరోగ్యం కోసం ఎక్కడికి పోవాలా? ఆహారం కోసం వెతకాలి. అనారోగ్యానికి ఆసుపత్రికి పోతే ఏం ఖర్చు అవుతాయి? డబ్బులు ఖర్చు అయిపోతాయి. దానికే అనారోగ్యానికి ఆసుపత్రికి పోతే ఏం ఖర్చు అవుతాయి అంటే డబ్బులు ఒకటే కాదు ఖర్చు అయ్యేది. 108 8 పోతాయి. 108 అద్భుతమైన పదం ఇది. అందుకోసమే మనకి ఆసుపత్రి పోయి 108 1 నుంచి 8 వరకు ఖర్చు పెట్టుకుందామా? ఆరోగ్యం కోసం ఒక్క ఆవును పెంచుకొని 1 to 8 కంటిన్యూగా ఆరోగ్యంగా జీవిద్దామా? అదే మీకు నెక్స్ట్ సెషన్. రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. రైతు చేసే వ్యవసాయం. రైతు వ్యవసాయం సేద్యం వద్దు అంటున్నారా లేదా? నిజం అంటున్నారు. ఎందుకంటే తప్పు చేస్తున్నాం కాబట్టి, రైతు అప్పుల పాలవుతున్నాడు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆ తప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు. అదే మనం చేస్తున్న ప్రకృతి వ్యవసాయం. దానికి మూలాధారం మనకేముండాలా? ఇప్పుడు పంచభూతాలు 5 ఉంటే మొక్కకి ఏమైతుంది? గాలి, నీరు, భూమి తీసుకుంటుందా లేదా? ఇవన్నీ పంచభూతాలు. అదేవిధంగా ఆ పంచభూతాలకు కూడా ఒకటి ఉంది. అదే పంచభూతాలు 5 ప్లస్ ఒక గోమాత. ఈ గోమాతను కాపాడుకుంటే అప్పటికి ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. ఆ 6 యోగ్యమే ఆరోగ్యం. రియల్ ఫ్యాక్ట్ ఇది. మీరు అవునన్నా కాదన్నా విషం తింటే మాత్రం ఆసుపత్రికి పోతారు. అదే విషం లేకుండా పండిస్తే ఆసుపత్రి పోనవసరం లేదు. ఆ 8 మైనస్ కావు, అన్ని ప్లస్ అవుతాయి. ఆ ప్లస్ అయ్యేదాన్ని అనారోగ్యానికి ఆసుపత్రి పోవాలా, ఆరోగ్యానికి ఆవు దగ్గర ఉండాలా. అంతే. చాలా చిన్న పని ఇది. కానీ భగవంతుడు అనుమతి ఇచ్చిండాల మీకు. మీ ఆరోగ్యం నిండు నూరేళ్ళు బ్రతకాలి, మీ ఇంట్లో చిరునవ్వులు ఉండాలంటే మీకు ఒక అనుమతి ఇచ్చిండల్లా. ఆ అనుమతే భగవంతుడు మమ్మల్ని మురళీ గారి ద్వారాగా మీకు మధ్యలో ఒక అన్నదాత, మేము ఒక దూతలాగా మీకు ఆ అనుమతితోనే మీ గ్రామానికి వచ్చి మీ మతులు బాగు చేయడానికి వచ్చాం 100%. ఎందుకంటే ఇంత పోలియో 2 డ్రాప్ చుక్కలు అంగవైకల్యం లేకుండా జీవితాంతం కాపాడుతుందా లేదా? కాబట్టి మనం పంచే ఆహారం, ఆవు నుంచి మనం పండించే ఆహారం, మీ ఆరోగ్యం 100% బాగుంటుంది. కాబట్టి ఆసుపత్రికి పోతారా, ఆవు దగ్గర ఉంటారా? చెప్పండి. ఆసుపత్రికి పోతే ఖర్చు అవుతుంది, ఆవు దగ్గర ఉంటే ఆదాయం మిగులుతుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, ఆదర్శంగా జీవిస్తారు, ఆచరిస్తారు. మంచి ఆలోచనలతో ప్రకృతికి పాడు చేయకుండా, కీడు చేయకుండా ఆనందంగా జీవిస్తారు. అదే ఆవు ఉంటే అష్టైశ్వర్యాలు. నేను చెప్పింది కాదు ఇది, కృష్ణ భగవానుడు చెప్పింది. ఆది నుంచి అంతం వరకు ఉన్నది ఇది. ఎవరు చెప్పినా సత్యం ఎక్కడికి పోదు. మనం తప్పు చేస్తే అసత్యం ఇంటూ, రైతు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పును సరిదిద్దే వ్యవసాయం భగవంతుడు మాకు అనుమతి ఇచ్చి మా మతిలోకొచ్చి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తు చేస్తున్నాడు. వచ్చేది రైతు రాజ్యం, వచ్చేది రైతు రాజ్యం. ఎవరి ద్వారాగా? మేమే. మా ద్వారాగానే, రాజకీయ నాయకుల ద్వారాగా కానీ, ప్రపంచ బ్యాంకుల ద్వారాగా కానీ ఆరోగ్యం రాదు, లేదు, కాదు. అన్నం తింటున్నారు మీరు, దాంట్లో విషం ఉంది. ఆ విషం తీసేసేది ఎవరు? టెస్టింగ్ చేసి రైతు. ఎవరైనా విషం తీసేయగలరు అన్నంలో? మీ చేతన అవుతుందా? కాయగూరలు కుప్పేసుకోండి, ఆ ఉప్పును నీళ్ళలో
ఆ ఉప్పు నీళ్ళలో కాయగూరలు కాడండి తినండి అంట. ఎక్కడ పోతుందిరా నేను కాయగూరలు లోపల పోయిండే విషం. ఇది ఒక టెంపరీ, అదేదో ఉప్పు వేస్తే విషం పోయింది, మానసికంగా అంతా మంచి జరిగిందని అమ్మయ్యా మంచిదైందిలే అని ఎన్నాళ్ళు వేసుకుంటావు అలా ఉప్పులో కడిగి? తప్పు కదా. బట్ ఇలాంటి విషయాలందరూ మీరు వినాలని 300 కిలోమీటర్లు మీకోసం వచ్చాం. దయచేసి మీరు భోజనం చేసిన తర్వాత ఉంటామంటే మంచి మంచి విషయాలు మీకు చెప్తాం. ఒక రైతు రోజు ఆదాయం ఎంత సంపాదించాలి, ఆ ఆహారం తీసుకున్న వాళ్ళ ఆరోగ్యం ఆసుపత్రి పోకుండా ఎంత మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఈ ఇద్దరూ కలిసి ప్రకృతిలో మంచి ఆహారం మీరు ఎప్పుడైతే తీసుకొని తింటారో, ఈయన పండిస్తారో, అప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసా? దీంట్లో ఒక జీవరాశులన్నీ, ఆ జీవ వైవిధ్యం అన్నీ, రైతు వ్యవసాయం చేసే కొద్దీ భూసారం పెరుగుతుంటది, మందులు వేసే కొద్దీ భూసారం తగ్గిపోతుంటది, మైనస్. ఆ ప్లస్ కావాలంటే మనం ఏం చేయాలా? చాలా విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కుటుంబంలో చాలామంది చెప్పే మాట ఒకటే, ఈ వ్యవసాయం పనికి రాదు, ప్రకృతి వ్యవసాయం దిగుబడి రాదు, ఆహార కొరత ఏర్పడుతుంది అని చెప్తారు. తప్పు, చాలా తప్పు ఇది. ప్రస్తుతానికి తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మళ్ళీ తెలిసి కూడా చేయకపోతే అది కూడా మన తప్పే, అక్కడే పొరపాటు జరుగుతుండేది. మరి ఇక్కడ తెలిసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, మొట్టమొదట మనకి ఏం కావాలా? ఆవు కావాలా. ఆవు కావాలంటే ఏం చేయాలా? ఒక షెడ్ ఉండాలా. షెడ్ వేసిన తర్వాత ఎవరు ఉండాలా? దాన్ని చూసుకుని ఒక జీతగాడు ఉండాలా. ఆవుకు ఒక వసతికి ఒక షెడ్డు, దానికి ఒక మేత, మళ్ళీ దానికి ఒక జీతగాడు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఏమొస్తుంది? ఎవరు ఒప్పుకోరు. దానికే ఆవును ఎప్పుడైతే మన ఇంట్లో ఉంచుకున్నామో అన్నీ కలిసి వస్తాయి. ఆవు లేదనుకో అన్నీ కలిసిపోతాయి, గాలిలో కలిసిపోతాయి. దాన్నే ఆవు మన దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలతో, చిరు నవ్వులతో రైతు ఎప్పుడు చిరకాలం ఆనందంగా ఉంటాడు. ఆవును ఎప్పుడు అమ్మేసినామో రైతు పని అయిపోయింది, ఖతం. మీరు ఒకసారి గమనించండి, పంచభూతాల్లో 5 ఒక్కటి లేదనుకో పంట పండుతుందా? బాగా ఆలోచించండి, పండుతుందా? కాబట్టి ఇక్కడ భూసారం నశించిన దానికి ఒక ఔషధం కావాలా. ఏమిటి ఔషధం? ఆవు నుంచి వచ్చేదేమి? పేడ, మూత్రం, పాలు. ఈ పాలు అనేటివి మట్టికి, నింగి నుంచి నేల వరకు ప్రతి మొక్కకి, సర్వ 84 లక్షల జీవరాశులకు అద్భుతమైన ఔషధం. పాలతో అభిషేకం చేస్తారు విగ్రహాలు. ఎందుకోసమో తెలుసా? ఆ అభిషేకం చేసినప్పుడు అక్కడ వెలువడే ఆక్సిజన్, అందులో అక్కడ దేవుడు అనేవాడు రాతిలో ఉన్నాడు, సర్వము ఉన్నాడు, మనకి తెలియదు. కానీ ఆయనకి ఏమవుతుందంటే అక్కడి నుంచి ఒకటి వెదజల్లుతుంది. ఎందుకంటే ఎక్కడో పోయి అభిషేకం చేయరు కదా, మట్టిలోనో చెట్టుకో చేయరు, ఒక విగ్రహానికే చేస్తారు. అది ఒక మన నిగ్రహం వచ్చేదానికి. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు మనకి అన్నీ అందించేది ఒక గోమాత. అందుకే అమ్మ తర్వాత ఏం నేర్పించారు మనకి? అమ్మ తర్వాత ఏం నేర్పించారు? మర్చిపోయినాం. ఆలోచన అందరికీ ఆలు వస్తాయా? మొదట అక్షరం అమ్మ. ఈ ప్రకృతిలో అమ్మకు పుడతానే వెంటనే మన ఇంటిలో ఆవుతో ఉండాలి 100%. అది మనకు అక్షరాల్లో నిజాన్ని చూపించారు. ఈ ఊళ్ళో ఊ అంటే ఏమి? మర్చిపోయినారా? మంచుకుంది. ఇది జీవ వైవిధ్యం. ఏలుక, ఏనుగు, ఉడుత, ఒంటె, సముద్రం, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ మనకు ఒక జీవ వైవిధ్యాన్ని కలిగించేటివి. కాబట్టి ఇక్కడ అమ్మ తర్వాత, అమ్మ ఒక్కరికే పాలిచ్చేది. ఎవరికిది? మనిషికి. నిజమేనా? అమ్మ ఎవరికి ఇస్తుంది పాలు? ఒక మనిషికే ఇస్తుంది. ఆవు పాలు సర్వము, సమస్తము, సకలైశ్వర్యం. అభిషేకమే కాదు, ప్రతి గాలిలో, ప్రతి నీటిలో, ప్రతి మట్టిలో, ప్రతి ఆకాశం, ఓజోను పొర వరకు ఇక్కడ వేసిన పేడ అక్కడ పైకి అందుతుంది. ఎంత కనెక్షన్ ఉందో చూడండి. ఒక్కసారి మీరు తీసుకున్న ఆహారం మెదడు నుంచి ఏం చేస్తుంది? బాడీకి మొత్తం సప్లై అవుతుందా లేదా? అమ్మా అట్లా వాసన చూసారనుకో, సువాసన అయితే ఏమవుతుంది? సంతోషంగా ఉంటారు. చెడు వాసన అయితే డౌన్ అయిపోతారు. మట్టికి ఏమి ఇస్తున్నాం? చెడు రసాయనాలు పోస్తున్నాం. అవి పోస్తే మట్టి వాసనే కాదు, మట్టి సారమే కాదు, మొత్తం మన ఆహారం అంతా
మన గాలి అంతా, మన నీరు అంతా కలుషితమవుతుంది. ఆ కలుషితమైన దానికే పంచభూతాలకు ప్లస్ ఒక గోమాత యాడైతే 6, ఆ 6 యోగ్యమే ఆరోగ్యం. ఇది అద్భుతమైన, దానికి ఒక ఇమిడి, సృష్టిలో ఇమిడి పెట్టారనమాట. కాబట్టి ఎప్పుడైతే పంచభూతాలు పాడు చేస్తామో అన్ని, అప్పుడు ఈ ఔషధం పేడ అవసరమవుతుంది. అదే ఇప్పుడు మనం చేస్తున్న ప్రకృతి సాయమే వ్యవసాయం. మనిషి సాయం అది వ్యవసాయం కాదు, మనిషి సారం కూడా అది మంచిది కాదు. ప్రకృతి సాయం మనకున్నప్పుడు, ఆ గోమాత మనకు ఆధారంగా తోడైనప్పుడు మన ఇంట్లో నిత్యం ఆదాయం. అందుకే మేము కొటేషన్ పెట్టాం, నిత్య ఆదాయం పచ్చని ఆరోగ్యం. దీన్ని కొటేషన్ ఏమిటి కొడతారు? నిత్య కళ్యాణం చెప్పండి. నిత్య కళ్యాణం ఎవరి దగ్గర? ఏడుకొండల దగ్గర. నిజమేనా? నిత్య కళ్యాణం పచ్చతోరణం, నిత్య ఆదాయం పచ్చని ఆరోగ్యం. ఇది ఆవు దగ్గర. అందుకే ఏ దేవుని తీసుకున్నా, ఆ ఏ మహనీయుడు, మన ఆధ్యాత్మిక పరంగా ఏ మహనీయుని తీసుకున్నా ఆయన వెనక ఏముంటుంది? ఆయన ముందు ఏముంటుంది? ఎవరుంటారు? ఆయన వెనక ముందు ఏముంటుంది? ఆవు ఉంటుంది. ఆయన నిత్యం ఆ ఆవు దగ్గర ఆక్సిజన్ తీసుకొని, ఆవు నుంచి వచ్చే పాలు తీసుకొని, ఆ పేడను భూమికిచ్చి, ఆ మూత్రాన్ని భూమికిచ్చి సకల ఆరోగ్యంగా ఉంటాడు. అది కనెక్షన్. అంత అద్భుతమైన వ్యవసాయాన్ని తెలుసుకుందామా? ఫోన్ చేసిన తర్వాత చాలా సింపుల్ గా అర్ధ గంటలో మీకు వివరంగా చెప్పేస్తాను. అయితే అర్ధ గంటలో మాకేం అర్థమవుతుంది అనుకోవచ్చు. రోజు మీ ఇంటికి 7:30కి వస్తా, అందరింటికి వస్తా 7:30కి. నిజమేనా? నమ్ముతారా? రోజు మీ ఇంటికి 7:30కి వస్తాను, మీ ఇంటిలో కూర్చుంటాను, మీకేం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను. నిజమేనా? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి. ఎట్లా వస్తా మీ ఇంటికి? నేను కాన్ఫరెన్స్, సెల్ ఫోన్ లో కాన్ఫరెన్స్ లో రోజు మీ ఇంట్లో వచ్చి కూర్చుంటా. నన్ను ఉండమంటారా పొమ్మంటారా? నేనుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, నేను లేకపోతే మీ ఆరోగ్యం ఆసుపత్రి పాలైపోతుంది, మీ లెక్కంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆవులో సూక్ష్మజీవులు, రైతులు లక్షణాలే దేశానికి, ప్రకృతికి, ప్రజలకి సంరక్షణ. 100%. ఇదే కవిత్వం కాదు, కథ కాదు, ఇది రియల్ ఫ్యాక్ట్. చెప్పండి. ఆవులో సూక్ష్మజీవులు, రైతులో లక్షణాలు, మొత్తం ప్రకృతి, ప్రజలు, పర్యావరణం మొత్తం సంరక్షణ 100%. కాబట్టి మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? మీరు 300 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు అనారోగ్యంతో ఆసుపత్రికి పోకుండా ఉండడానికి. మరి మేము ఉండాలా వద్దా? ఈరోజు ఉండాలా వద్దా? కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకటి 16 మన ఇంట్లో ఏముండాలా? 6:24 మన ఇంట్లో ఏముండాలా? అమ్మ తర్వాత ఈ కార్యక్రమానికి ఆ అమ్మ ఆవు ఉన్న తర్వాత ఏమైతుంది? మూడో వచ్చారు రెడ్డి గారు, ఇల్లు, నాగరాజు ఇల్లు, ఇల్లు. అమ్మ ఆవు తర్వాత, అమ్మ ఆవు ఉన్న తర్వాత ఏమైతుందా? ఇల్లు. నాయుడు గారు చాలా నిండు నీరేళ్ళు, మంచి చిరునవ్వులతో జీవిస్తారు. ఆ ఇల్లు అయిపోయిన తర్వాత మూడోది ఏమొచ్చింది? 4వది ఈగ. ఆ ఈగ ఏం చేస్తుంది? మనకి పరపరాగ సంపర్కం చేస్తుంది. ఏమీగ? ఫర్టిలైజర్స్. 4వది అది పరపరాగ సంపర్కం చేస్తేనే నీకు ఆరోగ్యం. ఆ చెట్టులో అలా తయారు ఆ పిండికి మరి ఇకనైనా కూడా రైతులు మారడానికి పట్టుతూ పూర్వం ఏ విధంగా మనం వ్యవసాయం చేశామో, మా ఇంట్లో ఎవరు దయచేసి మీ ఇంట్లో ఎవరు నీ మాట ఆధారిత వ్యవసాయం చేస్తే తప్పకుండా రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి అవగాహన సదస్సుల్లో పాల్గొని ఆవు నువ్వు ఉంటే చాలు, రైతులు మంచి సలహాలు తీసుకుని మన కాన్ఫరెన్స్ లో వివరంగా డబ్బు ఖర్చు కాకుండా గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటే మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తారు, మీకు కూడా డబ్బులు ఆదా అవుతాయి. కాబట్టి ఈ రైతులు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ వేదిక సాక్షిగా మీకు రోజు 1000 రూపాయలు నేను అందించేవాడిని. ఈ వేదిక సాక్షిగా ఈ వేదిక స్థలం ఎంత వెడల్పుందో అంత పొలంలో ఒక ఆవుతో నువ్వు ఇంత పొలం చేయలేవా? రోజు 1000 రూపాయలు చూపిస్తాం. ఇట్స్ ప్రాక్టికల్.